కవిత గారి మండలిలో భావోద్వేగానికి గురయ్యారు అంటే దాని వెనుకల సెంటిమెంట్ కూడా అర్థం చేసుకోవచ్చు అంటారా? సహజంగా ఉమెన్కి మనకంటే వీక్నెస్ ఎక్కువ ఉంటుంది. అనగుడు కొడతారు వాళ్ళని పట్టుకొని, కానీ వాళ్ళు పురుషుల కంటే కాస్త సెన్సిటివ్గా పాపం ఉంటారు వాళ్ళు. కాబట్టి ఆ సందర్భం అట్లాంటిది. ఆ సందర్భం కూడా తను ఎమోషనల్ కావడానికి వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళ రావడానికి కౌన్సిల్ అంత ఈజీ కాదు. నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత వస్తుందో రాదో కూడా తెలియదు. పోతున్న శక్తిగా వస్తుంది. సో అది ఇవన్నీ కూడా ఎమోషనల్ని గురి చేసేటువంటి సంఘటనలు. అండ్ దానికోసమని ఆమె కన్నీరు పెట్టుకుందని నేను అనుకుంటున్నాను. అదర్వైజ్ కారణం అయితే లేదు. ఎంపీ చేసినావు, ఎమ్మెల్సీ చేసినావు, దాన్ని సీఎంఏ నీ తండ్రి ఎన్ని రకాల పనులు చేయించుకుందో మనకు తెలియదు. సో ఆమెకు అక్కడ అవసరం ఉందని నెక్స్ట్ పూటకు లేనివాడు రేపు తెల్లారితే గతి లేనివాడు ఎడవాలి. కానీ ఈమెది ఏడ్చింది నాకు అర్థం కాదు. అంత పవర్ఫుల్ లేడు. శక్తికి వచ్చే నీకు యుక్తి ఉండాలి, కానీ కన్నీళ్ళు ఎందుకు? కన్నీళ్ళు నీకు ఎందుకు అంటారు? నా పార్టీలో నేను లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళినా కూడా పార్టీలో నాకు సపోర్ట్ లేదు. ఆ మాట కదా, అందరినీ ఆశించిన స్థాయిలో సపోర్ట్ చేయలేదు, ఎవరు పట్టించుకోలేదు. సహజంగా పార్టీ నీకు మన సుధాకర్ చెరకు సుధాకర్ జ్ఞాపకున్నాడా? అవును, పార్టీ పరంగానే కదా ఆర్టీసీ బస్సుల మీద దాడి చేశారని పీడియాట్ కింద అరెస్ట్ చేశారు. అప్పుడు ప్రధాన కార్యదర్శి కదా, ఇంత టాప్ లీడర్ అయినా. కేసీఆర్ పోయాడా జైలుకి చూడటానికి? 1 year నాడు ఆయన. చెరకు సాగర్ 1 year జైల్లో ఉంటే కూడా కేసీఆర్ పోలే. పార్టీ వ్యక్తి ఉంటే ఆయన నేచర్ అది. వాడి కేర్ చేయడు. 3 పోతే పోతాడు, పోతే పోడు. అది అందువల్ల అమ్మాయి కొంత బాధకు గురై ఉంటుంది, ఎవడు పట్టించుకోవట్లేనని. అని జైలు పోయాడు మామూలు విషయం కాదు కదా. జైలు అంటే ఎట్లుంటుంది చూసేవాళ్ళు. జైలు నాకు తెలియదు, కానీ ఆ జైల్లో నేను తీసిపోయి రూమ్లో పడేస్తే సాయంత్రకాల చచ్చిపోతాడు వాడు, ఒక్కడే ఉండి. అంత భయంకరమైన పరిస్థితులు ఉంటాయి మన ఇంట్లో. టీవీలు, ఏసీలు ఏదో సినిమాలో చూపించినట్టు ఉండదు అది. బీహార్లో ఏదో డబ్బులు ఇచ్చి సెల్ ఫోన్ తెప్పించుకుంటారు, టీవీలు పెట్టుకుంటారు, మందు కొడతారు నాకు తెలియదు, కానీ మన దగ్గర జైలు ఖతర్నాక్ ఉంటాయి. సో అందువల్ల ఆ జైలు జీవితం కూడా అక్కడ తిహార్లో నా ఉంది. అక్కడ కూడా ఫెసిలిటీస్ ఇచ్చినట్లు లేరా, భోజనాన్ని కూడా అలో చేసినట్లేదు కోర్టు. ఆఖరికి ఏదో పర్మిషన్తో విత్ ఫుడ్ ఒకటి అలో చేసినట్టుంది. కాబట్టి ఇవన్నీ దుర్భరమైనటువంటి బాధలు. అందులోంచి బయటకు వచ్చిన సందర్భం లోపల ఆమెకు ఆవేదన కలిగి ఉంటుంది. నాకు అనుకున్న వాడి దగ్గర రాలేదనుకుంటుంది, తండ్రి రాలేదనుకుంటుంది చెప్తున్నా. సో ఇవన్నీ ఎక్కడో ఎమోషనల్ అయిపోయిందా. సో దాంట్లో మనం తప్పట్లేమో ఎందుకు ఏడ్చిందంటే, కానీ కారణం ఉందనేది నేను అనుకోవట్లేదు. కానీ తెలంగాణలో కవిత మరో శక్తిగా మారే అవకాశం ఉందంటారా? ఆమె ఆల్రెడీ శక్తి పోయి, నేను చెప్తుంటే నీకు టీఆర్ఎస్ కంటే జాగృతి పవర్ఫుల్ అని చెప్తున్నా సంస్థాగత నిర్మాణంలో. ఆ అమ్మాయికి ఆ శక్తి ఉందని చూపించుకుంది. బతుకమ్మలోగా హైప్ క్రియేట్ చేసింది. ఓగాన స్టేలో బతుకమ్మని కవితే కనిపెట్టింది. అంత లెవెల్ తీసుకెళ్ళింది. అవును, అన్ని రకాల కల్చరల్ ఫెస్టివల్స్ అట్లా చేసింది ఆమె. ఏదో స్కిల్ నుంచి డబ్బులు వచ్చాయి, వాళ్ళ నాన్న డబ్బులు ఇచ్చాడు, బతుకమ్మకు కోట్లు కేటాయించి గవర్నమెంట్ ద్వారా కాకుండా ఈమె ద్వారా నడిపించారు, ఈమెకు సేవింగ్ వచ్చింది అంటారు. అవన్నీ అలిగేషన్స్ అయ్యి. బట్ డెఫినెట్లీ ఆమె ఆ కెపాసిటీ చూపించింది కదా. సో అందువల్ల ఆమె శక్తి ఆల్రెడీ, నీకు అనుమానమే లేదు. కవిత శక్తి. ఆ శక్తి ఏ రకంగా ఎవడి మీద పడుతుందో మనకు తెలియదు. తెలంగాణ బీజేపీ పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు? వీక్ అయిపోయింది. ఎక్కడ బీజేపీ ఆల్టర్నేట్ కింద రావాలి. లోకల్ బాడీలో నెంబర్ 2 ప్లేస్లో బీజేపీ ఉండాలి, 3rd ప్లేస్లో ఉన్నారు. జూబ్లీస్లో గెలవాలి, ఆర్ నెంబర్ 2లో ఉండాలి. అసలు మంత్రి, కేంద్ర మంత్రి, దానికి రిప్రజెంటేటివ్ ఉన్నటువంటి ఎంపీ అట్లా ఓడిపోతారంటే కేంద్ర మంత్రి ఆయన ఉండగా పోనీ డబ్బులు ఇవ్వట్లేదు, ఆ వాజ్పేయి టైపు, వీళ్ళు అద్వానీ ఈ టైప్ అంటే కాదు కదా. మోడీ అండ్ అమిత్ షా కాంబినేషన్లో ఎక్కడ పడితే ఓట్లు కూడా కొంటున్నారు. కొన్నారా లేదా చెప్తున్నారు. ఈటల రాజేందర్ బై ఎలక్షన్లో ఖర్చు పెట్టారు. మన కోమటిరెడ్డి రాజగోపాల్ బై ఎలక్షన్లో డబ్బులు ఇచ్చారు ఓట్లకి. ఇది మారింది కదా, దాని దృక్పథం మారింది. మరి అట్లాంటి మ్యాచింగ్ ఉండాలి. పూల్ మేనేజ్మెంట్తో సమూజీలు ఉండాలి. నువ్వు దేశం మొత్తాన్ని మేనేజ్ చేసే నువ్వు ఎందుకు తెలంగాణ మేనేజ్ చేయట్లేదు? సో ఎక్కడో సంథింగ్ ఇది రాంగ్. వాళ్ళ హైకమాండ్ యొక్క పర్యవేక్షణలో లోపం ఉంది. వాడు ఒక గ్రూప్ లాగా పనిచేయకుండా, కొహెసివ్ గ్రూప్ లాగా కాకుండా విడివిడిగా పనిచేస్తున్నాడు. 4 గ్రూపులు అందులో. బండి సంజయ్ గ్రూపు, కిషన్ రెడ్డి గారి గ్రూపు, రకరకాల 4 గ్రూపులు ఇప్పటికి కూడా. ఈటల రాజేందర్ గ్రూపు, మళ్ళీ రామచంద్ర గ్రూప్ ఇప్పుడు కొత్తగా. ఇన్ని గ్రూపులు ఉంటే బీజేపీలో నువ్వు ఎట్లా ముందుకు పడతావు? రాజసింగ్ అన్నాడు కదా, మా వాడికి అధికారంలో వచ్చి ఆలోచన లేదు, అందుకే పిచ్చి పని చేస్తున్నారు అనుకున్న అనుభవంతో ఇప్పుడు ఒక్కడే గెలిచాడు అది ఎమ్మెల్యే. సో ఆ పద్ధతిలో బీజేపీ ఎట్లయితే ఈ గ్యాప్లో రావాలని అనుకుంటామో దానికి ఎందుకు సిద్ధంగా లేరు వాడు. ఆ యాక్టివిటీ చేయట్లేదు, అది తప్పు. ఆ గ్యాప్ నువ్వు రావట్లేదు కాబట్టి న్యాచురల్గా పడుకున్న బీఆర్ఎస్ లేచింది. అదర్వైజ్ ఒక శక్తి లేవాలి, ఏదో బీసీలది అందరి ఐక్యమత్యంగా. వాళ్ళు ఏకమయ్యే పరిస్థితి లేదు. అన్ఫార్చునేట్లీ తీర్మానం మళ్ళీ ఒక ఊపిరాగా లేచాడు. మళ్ళీ ఎందుకో స్తబ్దత వచ్చింది. ఈమె పెడతా పార్టీ అని లేట్ చేసింది. ఇప్పుడు రేపు స్థానిక ఎన్నికల్లో రేపు పొద్దున ఈ అమ్మాయి కాంటెస్ట్ చేస్తుందా మనకు తెలియదు.
చేస్తే చూడాలి ఎట్లా ఎక్కడ దాకా సీట్లు వస్తాయి దాని దగ్గర డబ్బులు ఉన్నట్టున్నాయి. ఎందుకంటే విపరీతమైన క్రౌడు షర్మిల మీద పరిగెత్తున్నారు. అంటే షర్మిల అంటే ఆంధ్ర అమ్మాయి అనుకో కానీ బట్ ఈయన తెలంగాణ అమ్మాయి కదా, మాజీ సీఎం కూతురు కదా, కాబట్టి ఆమె కొంత ఆల్రెడీ ఇదంతా లేకుండా పాపులారిటీ ఉంది కదా, జాగృతి అని ఇంకోటని, అందువల్ల ఆమెకు దాని మాస్ ఫాలోయింగ్ ఉంది. అది ఏమాత్రం సరిపోతుంది, రేపొద్దున ఓట్ల కింద కన్వర్ట్ అవుతాయా లేదా, వీళ్ళు రేపొద్దున మరి ఏ విధమైన రిజల్ట్స్ చూపించగలుగుతారని యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఆమెనైతే నువ్వు ఆపలేవు కదా, నువ్వు పార్టీ పెడితే నువ్వు నేను చెప్పడానికి. మొత్తం దేశంలోనే 6,200 పార్టీలు ఉన్నాయి, రిజిస్టర్డ్ పార్టీ 6,200 ఉన్నాయి ఎలక్షన్ కమిటీతో. మన రాష్ట్రంలో నాకు తెలిసి 200కు తక్కువ లేవు. ఇవన్నీ మరి శక్తులు అంటే ఉత్తరే పడుకున్నారు వాళ్ళు చాలామంది, కొంతమంది ఒక 10 మంది ఉంటారు యాక్టివ్గా.